Hi guys, we watched the Frankenstein movie. Streaming on Netflix. So మనం ఇలాంటివి చాలా మూవీస్ చూసాము. ఫ్రాంకెన్స్టైన్ అండ్ వేరియస్ మూవీస్ ఉన్నాయి మనకి. Older versions of the same movie ఉన్నాయి. ఈవెన్ వ్యాన్ హ్యూసింగ్ అనే ఒక మూవీ చూస్తే కనుక చాలా బాగుంటుంది. అందులో కూడా మనకి ఈ విలన్ క్యారెక్టర్ కూడా ఫ్రాంకెన్స్టైనే. సో బుక్ లోంచి ఒక బాడీ పుట్టడం కానీ సో అందరికీ తెలిసిందే ప్లాట్. This is based on a novel actually and it's a very good read also. So ఏమవుతుంది, there's a young child, Victor, whose dad is a very big surgeon anamata, of one of the best of his times. So వాళ్ళ మదర్ని చైల్డ్ బర్త్లో కాపాడలేకపోతారు అండ్ at that point of time Victor gets very angry and questions his dad. అంటే it's not common age where the children used to క్వశ్చన్ దర్ పేరెంట్స్ అనమాట. సో వాళ్ళ నాన్న అప్పటికి కూడా చాలా కామ్గా చెప్తాడనమాట, నోబడీ క్యాన్ కాంకర్ డెత్ మై చైల్డ్ అని. కానీ హీ టేక్స్ అన్ ఓత్ అప్పటి నుంచి, బర్త్ మన చేతిలో ఉండదు కానీ డెత్ మాత్రం మన చేతిలో ఉండాలి. ఐ విల్ క్రియేట్ లైఫ్ అండ్ ఐ విల్ సీ టు ఇట్ దట్ పీపుల్ టేక్ డెత్ మోర్ ఈజీలీ అని అని అనుకుంటాడు అనమాట. అక్కడి నుంచి మనకి ట్రాన్స్లేషన్ వస్తుంది. హీరో ఎంట్రన్స్ వేర్ ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ ది బాడీని సో విత్ ద బ్యాక్టీరియాస్తో ఆపరేట్ చేసి ఒక లైఫ్ వచ్చినట్టు చూపిస్తాడు in front of the great people, jury and a lot of scientists and akkada one person చూస్తాడు. సో నాకు ఇది ఫండ్ చేస్తాను, go ahead with your research అని చెప్తాడు అనమాట. that's when the Frankenstein is born. After a lot of trial and error methods అవన్నీ కూడా మనకి చాలా బాగా చూపిస్తారు. And biology or how do you say, I don't know the exact scientific word for that. అంటే బాడీ థింగ్స్ అన్ని ఒక్కొక్కళ్ళ హ్యాండ్, కార్పెంటర్స్ హ్యాండ్ తీసుకొచ్చి the strongest parts of great occupational people. అండ్ ఈవెన్ ఆ బ్రెయిన్ కానీ ఆ బాడీ పార్ట్స్ చాలా బాగా చూపించారు అసలు. సో ఏ నర్వ్ లాగితే ఏ ఫింగర్ ఇట్లా మూవ్ అవుతుంది అంతా కూడా బాగా. అండ్ ఈవెన్ న్యూ క్రియేచర్ ఆర్ న్యూ ఫ్రాంకెన్స్టైన్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఆ స్కిన్ లేయర్ పెట్టడం కానీ అది చాలా బాగా చూపించారు. సో ఈ లోపు his younger brother's fiance visits him once. అండ్ ఆ అమ్మాయి ఎవరంటే ఈయనకి ఫండ్ చేసే అతని ఈస్ అనమాట. సో ద లేడీ ఎలిజబెత్, షీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ వర్క్. అంటే యూజువలీ పీపుల్ ఆర్ స్కేర్డ్ విత్ ద డిసెక్షన్ ఆఫ్ బాడీస్ అండ్ ఆల్, కానీ షీ టేక్స్ ఇట్ లైక్ వెరీ క్యూరియస్లీ అనమాట. సో అట్లా వాళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. సో హీ స్టార్ట్స్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హర్, కానీ తను అవాయిడ్ చేస్తుంది అనమాట. సైమల్టేనియస్లీ వర్క్ కూడా హీ కాన్సన్ట్రేట్స్ అండ్ హీ కీప్స్ ఆన్. అండ్ ఫైనల్గా ఇతనికి ఒక ప్లేస్ ఇస్తారు విత్ వెరీ బిగ్ ఫండింగ్ అండ్ ప్లేస్ వేర్ ఆ బాడీని డెవలప్ చేయడం కానీ అండ్ హౌ టు క్రియేట్ ఫ్రాంకెన్స్టైన్ అన్నదానికి అది కూడా చాలా బాగా చూపించారు. ఒక ఊరి చివర ఒక మంచి ప్లేస్ కూడా ప్యూర్ సిల్వర్ అయోడ్ తీసుకొని వచ్చి దాని నుంచి కరెంట్ పాస్ అయితే దాట్ విల్ జనరేట్ లైఫ్ ఇన్ ది డెడ్ అన్నట్టుగా చూపిస్తారు అనమాట. సో ఇదంతా కూడా యాక్చువల్గా పాస్ట్. సో మనకి ప్రెసెంట్ ఎలా చూపిస్తారు అంటే ఓపెనింగ్ ఆఫ్ ద మూవీ ఐస్ ప్లేస్ ఒకటి ఉంటుంది, అక్కడ ఒక షిప్ రెక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అక్కడ ఫ్రాంకెన్స్టైన్స్ ఎంట్రన్స్ కదా ఫస్ట్ ఉంటుంది. లైక్ ఒక బాడీ పడిపోయి ఉంటుంది. సో బాడీ పడిపోయి ఉన్నప్పుడు వీళ్ళందరూ సోల్జర్స్ అందరూ తీసుకెళ్తున్నప్పుడు సమ్మన్ అటాక్స్ వేర్ ఫ్రాంకెన్స్టైన్ అటాక్ చేస్తాడు. సో దట్ బాడీ ఇస్ విక్టర్ అన్నమాట. అండ్ హి హాస్ అ ప్రాస్థెట్ లెగ్. సో అప్పుడు హి స్టార్ట్స్ టెల్లింగ్ ది స్టోరీ. సో అప్పుడు వీటిని కాపాడి కొంచెం దూరం వెళ్ళి ఫ్రాంకెన్స్టైన్ మళ్ళీ నీళ్ళలోకి తోసేసి దెన్ హీ స్టార్ట్స్ టెల్లింగ్ దిస్ బ్యాక్ స్టోరీ. ఫ్రాంకెన్స్టైన్ ఇస్ కమింగ్ ఫర్ మీ అని చెప్పేసి మొదలు పెడతాడు అన్నమాట. ఇదంతా అయ్యాక లైక్ మనకి ఫ్రాంకెన్స్టైన్ క్రియేట్ అవుతాడు. సో అయిన వెంటనే హీరోకి నచ్చదు అనమాట. సో ఎంత కష్టపడి క్రియేట్ చేసాక కూడా ఈస్ నాట్ సాటిస్ఫైడ్ బేసికలీ బికాస్ అంటే తను అనుకున్నంత ఇంటలెక్ట్ లేదు అని ఫీల్ అవుతాడు. లైక్ ఎన్నిసార్లు అడిగినా విక్టర్ 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 అని అంటాడు, వాటర్ అని చెప్తే వాటర్ అన్నాడు, ఇంకోటి హీట్ అని చెప్తే హీట్ అన్నాడు, ఎంతసేపు విక్టర్ అంటాడు అనమాట. బట్ హీ ఫెయిల్స్ టు అండర్స్టాండ్ దట్ టు ఫ్రాంకెన్స్టైన్ హీస్ ది ఎంటైర్ వరల్డ్ ఫర్ నవ్ అని చెప్పి ఎలిజబెత్ వచ్చి చెప్తుంది ఆ విషయం. బట్ హీ డజంట్ వాంట్ టు అండర్స్టాండ్ అండ్ హీస్ బేసికలీ వెరీ స్ట్రెస్డ్ అనమాట విత్ ఆల్ ద వర్క్ అండ్ స్లీప్లెస్ నైట్స్. So Elizabeth connects with Frankenstein very much. But Victor is not able to accept that and చంపేద్దామని అనుకుని మొత్తం కూడా తగలబెట్టేస్తాడు. బట్ ఫ్రాంకెన్స్టైన్ escapes. He uses his brain that is still newly born and brain కాదు and he is very strong. And he wants to, he has this instinct kada that he has to escape and చెప్పి and even ఆకు ఆ ఫ్లో అంతా కూడా he is like a new baby. He is researching. He plans his own escape. అదంతా బాగా చూపించాడు. అక్కడి నుంచి ఎలాగా ఒక ఫారెస్ట్కి వెళ్తారు, కుక్క ఆర్ మళ్ళీ అటాక్ చేస్తారు, అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యి and he learns a lot about life. There
that's the way of world అని చెప్పి people are not angry with me but they are attacking me because they are scared of their own survival. సో యాక్చువల్గా ఫ్రాంకెన్స్టైన్ని ఎందుకు ఫన్ చేస్తారంటే అక్కడ వార్ అవుతుంది, సో స్ట్రాంగ్ పర్సన్ని వీళ్ళు యూస్ చేసుకుందామని అనే ఉద్దేశం. యా సో ఈవెన్ బుల్లెట్స్ తగిలినా ఏం చేసినా కూడా హీ లివ్స్ బ్యాక్ అగైన్. దట్ ఈస్ అనదర్, హీస్ ఇన్విన్సిబుల్. కానీ పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ హిమ్ నేచురలీ, ఏదో గోస్ట్ అన్నట్టు అలా చూసి ఆ కటింగ్స్ అన్ని చూసి అలా అనుకుంటారు. సో later on he learns to write, read and all from an old man. And then he comes back to Victor asking for one simple wish, nalanti inkoka creature ni nu tayaru cheyu అని చెప్పి, I want company అని చెప్పి అడుగుతాడు అనమాట. దానికి విక్టర్ నేను ఒక్కటి చేయడమే నాది పెద్ద తప్పు, I can't do one more అని చెప్పేసి చెప్తాడు అనమాట. Then Frankenstein he gets very mad and he tries to kill Victor. కానీ once Victor asks for forgive చేయి నన్ను అని అడిగేసరికి ఫ్రాంకెన్స్టైన్ పాపం హీస్ చాలా మంచి హార్టెడ్ అన్నమాట, ప్యూర్ హార్టెడ్ అన్నట్టుగా చూపిస్తారు. లైక్ హీస్ నాట్ ఎనీ గోస్ట్ ఆర్ సంథింగ్, హీఈస్ ప్యూరర్ దాన్ హ్యూమన్ అన్నట్టు. సో ఫర్గివ్ చేసి he goes back to his living in shadows. So yeah, it's a good watch. Go and watch the movie. Yeah, must watch. Yeah. Thank you for watching our video. Bye.